హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఇవాళ ఆదివారం కదా, చక్కగా మీరు మీ పనులలో చాలా బిజీగా ఉంటారు. కాకపోతే మనకి చాలా చాలా ముఖ్యమైనది 3వ తారీఖు అనేది ఏమేమి వస్తుందో మీకు తెలుసు. ఓకేనా? గ్రహణం అలాంటివి కూడా ఉన్నాయి. మన ట్విన్ ఫ్లేమ్స్కి చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నిన్నటి నుంచి ఈవినింగ్ 6 o'clock నుంచి అనేది ఎనర్జీ అనేది ట్విన్ ఫ్లేమ్స్ పైన పడిందండి. నాకు ఎందుకంటే చాలా విపరీతమైన కాల్స్ ఎట్లా వచ్చినాయంటే, అక్క మా వల్ల అవ్వట్లేదు, ఊపిరి ఆడట్లేదు, తను బాగా గుర్తొస్తున్నారు, ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఉబ్బిపోతున్నాయి, నేనేం చేయాలి? ఏం లేదండి, కూర్చొని మీరు శివనామ జపం చేయండి. ఓం నమో ఉమా పార్వతీ పతే అని జపం చేస్తూ ఉండండి. అవునండి, ఈ దాంట్లో ఉన్నది ఇలాంటి టైంలో. ఇంకా ఏంటంటే పున్నమి కూడా ఉంది, ఇంకా మనకి గ్రహణం కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఇది ట్విన్ ఫ్లేమ్స్కి ఇది చాలా చాలా ఎఫెక్టిబుల్గా ఉంటుంది. మనం ఎంత కట్ చేసుకోవాలనుకున్నా, ఎంత వద్దు అనుకున్నా కానీ అర్జ్ అనేది చాలా ఉంటుంది అనమాట. డివైన్ మెస్కులిన్ అనేది పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్నర్ వరకు చేయలేని వాళ్ళకైతే చాలా విపరీతంగా మీ ఎనర్జీ అనేది బ్లాక్ అయ్యి మీది మొత్తం అంటే ఎనర్జీ మొత్తం లీక్ అవుతూ ఉంటుంది, హెల్త్ మొత్తం పాడవుతూ ఉంటుంది, వామిటింగ్స్ రావడము, జ్వరం రావడము, కడుపు నొప్పి లేవడము, నాన్ స్టాప్గా లూజ్ మోషన్స్ అవ్వడం అనేది అవుతుంది. ఏం లేదండి, తను మిమ్మల్ని మిస్ అవుతున్నాడని దాని అర్థం అనమాట. అక్క ఏం చేయాలంటే ఇన్నర్ వర్క్ అనేది చాలా చేయాలి. కాకపోతే ఎంత ఇన్నర్ వర్క్ చేసినా అనేది పూర్వజన్మ బంధం కాబట్టి మనము కొంచెం తట్టుకునే శక్తి ఇమ్మని భగవంతుడిని, శ్రీమన్నారాయణని, మళ్ళీ ఇంకా మన ఆంజనేయ స్వామిని అడగండి. ఆడపిల్లలు బయట ఉన్నా కానీ ఆంజనేయ స్వామిని వేడుకోవచ్చండి. అంటే మందిరానికి వెళ్ళకండి, ముట్టుకోకండి. కాకపోతే ఏంటంటే అది మనకి పురాణాల నుంచి వస్తుంది కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. వీ హ్యావ్ టు ఫాలో దట్. ఓకే, నేనేమంటున్నానంటే మీరు నామజపం చేసుకోవచ్చు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభు శ్రీరామదూతం, దయచేసి మాకు ఇది ఏదైతే ఉందో మాకు తట్టుకునే శక్తిని ఇమ్మని మీరు భగవంతుని వేడుకోవచ్చు. ఓకేనా? చాలామంది అంటే చాలామంది డిఎమ్స్ కూడా కాల్ చేయడం జరిగిందండి. డిఎమ్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, అక్క ఇట్లా ఏం చేయాలి, మాకు చాలా విపరీతంగా మాకు డిఎఫ్ కావాలని ఉంది, ఆమెతోనే ఉండాలని ఉంది, కానీ మాకు బాధ్యతలు అనేది చాలా విపరీతంగా తలపైన ఉన్నాయి, ఎలా చేయాలి అంటే మీరు ఆమెతోని మీరు ద్రోహం చేస్తలేరు కదా. నేను ఎవరైతే నాకు కాల్ చేస్తారో, ఎవరైతే బ్రదర్స్ అడిగారో నేను వాళ్ళకి చెప్తున్నాను. డిఎమ్స్ వినే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి దయచేసి వినండి. మీరు ఎవరికి ఏం ద్రోహం చేయట్లేదు, స్నేహపూర్వకంగా మీరు ఒకరు మాట్లాడుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎవరి ఎనర్జీ అనేది వాళ్ళు అనేది పోదు. ఇలాంటి దాంట్లో మీకు అర్జీ ఎక్కువైతే కనుక మీరు దయచేసి ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి, మెసేజ్ చేసుకోవచ్చు, ఫోన్స్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఎక్కువ అనేది చెప్పను, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇవాళ మనం రీడింగ్ చేద్దాం. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, ఈ 12 రాసులు మనవి ఎలా మాట్లాడుతున్నాయి, మన ఆపోజిట్ పర్సన్, మన డిఎం గారు, మన పరిస్థితి ఇప్పుడు ఈ పున్నం వచ్చే 3వ తారీఖులో ఎలా ఉంటుంది. నిన్నటి నుంచి అయితే చాలా విపరీతంగా, అందుకే నేను నిన్న మీకు వీడియో అనేది పెట్టలేకపోయాను అనమాట. విపరీతంగా అర్జింగ్ ఉంటుందని చాలామంది కాల్స్ మాత్రం చాలా, అంటే నాకు ఇన్నర్ హీలింగ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఎవరికైనా కావాలంటే కూడా ఇన్నర్ హీలింగ్ దయచేసి తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని మీ జ్యోతిక అక్క మిమ్మల్ని చెప్తుంది. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు మీరు తలుచుకోండి. ఓకేనా? ఫస్ట్ కార్డ్స్ అన్నీ తీసుకుందాము. ప్లేస్ ఇక్కడ నాకు తక్కువ ఉంది కాబట్టి నేను కార్డ్స్ తీస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకోండి మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు, చాలా ప్రేమగా తీసుకోండి. కొత్త రోజు ఉందండి, ఇవాళ సండే కదా, మన కంపల్సరీ కదా. సూర్యదేవుడికి కోటి వందనాలు. ఇప్పుడే నేను మొక్కి వచ్చాను కూడా, ఆయన మనతో మాట్లాడాలని చాలా ఆశపడుతున్నారు. ఎందుకంటే గ్రహణం అనేది యూనివర్స్లో చాలా ప్రప్రథమంగా ఉంటుంది. మీ వ్యక్తి మీ పైన చాలా ఫోకస్గా ఉన్నాడు. మీరు అనేది ఏం మాత్రమో బాధపడకండి. ఓకేనా? ఓకే అక్క, ఎలా చేయాలి ఇన్నర్ వర్క్ అని చాలామంది అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టానండి, దానికి ఛార్జెస్ ఉంటాయి. ఏ దానికి అంతే ఛార్జ్ ఉంటుంది, అన్నిటికీ దండిగా ఉండదు. ఓకేనా? ఓకే,
ఓకే. ఇంకా వచ్చేసి మనకి ద హై ప్రెస్టేజ్ వచ్చిందండి. హై ప్రెస్టేజ్ వచ్చింది. మీ పార్ట్నర్ మీకోసం విలపిస్తున్నారు, మీరు కూడా విలపిస్తున్నారు. ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుందండి. నేనేమి గొప్పగా బయట ఉన్నాను, ఒడ్డు పైన ఉన్నదాన్ని కాదు, దీంట్లో ఉన్నాను కాబట్టి ఐ కెన్ ఫీల్ దిస్ ఎనర్జీ. నైట్ నాకు కూడా రెసిగ్నేట్ అయింది. తను ఏడుస్తుంటే నాకు కూడా ఏడవడం జరిగిందనమాట. ఓకేనా. ఎస్, ఇది వచ్చేసి 7 తుల రాశి వాళ్ళు సమతుల్యత న్యాయం ఏదైతే మీతోనున్న బంధం ఉందో పర్ఫెక్ట్గా ముందుకు నడిపించాలి. అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇన్నర్ వర్క్ అంటే చేద్దామండి, ఇన్నర్ వర్క్ చేద్దాము. ఓకేనా. దర్శన్ ఏమంటున్నారంటే మీరు చేసింది చాలా తక్కువ, ఇంకా చాలా చేయండి. మీకు మంచి రోజు అనేది ఉంది. కాకపోతే మనకి లేనిది ఈ జనరేషన్లో ఇంకా అసలు లేనిది ఏంటి చెప్పండి? ఓపిక. ఓపిక అనేది మనుషుల్లో చాలా చాలా తగ్గిపోయింది. ఆ ఓపిక అనేది పెట్టుకోండి. ఓపిక ధ్యానం చేస్తే వస్తుంది. సహనం కావాలి. సైలెంట్గా ఉంటే సహనం వస్తుంది. రెండిటికి మార్గాలు ఉన్నాయి. దయచేసి అది మీరు ఆచరణలో పెడితే ఒకటేసారి అయితే రాదండి. ఏదైనా ఆచరణలో పెడితే కనుక మీకు కంపల్సరీ అనేది మీరు సాధించగలరు. మనుషులు ఏదైనా సాధించగలరు అనేది మనం పూర్వకాలం నుంచి నేర్చుకున్నది అది. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, పేజ్ ఆఫ్ వాండ్స్ మీ వ్యక్తి మీతోని ఒక్క అడుగు ముందుకు వేయాలంటే 100 అడుగులు వెనుక వేయాల్సి వస్తుంది. ఎందుకంటే తన పైన ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులని కాదండి, అధికారులు కాదు, తన ఇంట్లో వాళ్ళు అన్నమాట. అంటే ఒక సిస్టర్ బాధ్యత అయినా ఉండొచ్చు, ఒక బ్రదర్ బాధ్యత అయినా ఉండొచ్చు. ఏదో ఒక బాధ్యత అనేది తనని గట్టిగా కాళ్ళకి ఒక బంధంలాగా కట్టిపడేసింది. ఆ కట్టిపడేసినందువల్ల తను మీ దగ్గరికి రావాలని ఎంతో విలపిస్తున్నారు. అసలు ఈ కార్డ్ చూడంగానే అయితే నాకు ఇప్పుడంటే ఇప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. దీంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది అనేది ఎట్లా ఉంటుందంటే మనకు తెలియని ఆ అనుబంధం. అంటే మనిషి గుర్తుండరు కానీ మనసు ఆత్మ అనేది మనని అర్జీ చేస్తూ ఉంటుంది. తనతో ఉండాలి, మాట్లాడాలి, పూర్వజన్మవన్నీ తను గుర్తు చేసుకొని మనని ఒక్క సెకండ్ కూడా ఈ పున్నం రాత్రులలో, ఈ అమావాస్య ఇట్లాంటి గ్రహణాల టైంలో చాలా విపరీతమైన అర్జీ ఉంటుంది. సమ్ టైమ్స్ చాలామంది కూడా తనని తను హర్ట్ చేసుకోవడం కానివ్వండి, విపరీతంగా దేనికన్నా అడిక్ట్ అయిపోవడం కానివ్వండి ఉంటుందన్నమాట. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ప్లీజ్, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓకేనా. ఈ ఎట్లా అంటే ఇంకా దాని తర్వాత మీ గురించి ప్రతిదీ ఆలోచిస్తున్నారనమాట. అసలు ఒక్కటి కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది మొదలు ఎట్లా చూసినా మీరు ఎన్నిసార్లు తన కోసం మీరు ప్రాధేయపడ్డారు, ఎన్నిసార్లు తనకి హెల్ప్ చేసిండ్రు, డబ్బు పరంగా కానివ్వండి, ఆత్మధైర్యంగా పరంగా కానివ్వండి, తన బర్త్డేకి గిఫ్ట్ల పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని రాత్రంతా విలపించడం జరిగిందనమాట. ఇంకా ఉందండి. ఇంకా ఈ మనకైతే గ్రహణం కూడా ఉంది కాబట్టి దేవుడు దారిలో మూసేసుకుంటాడా అన్నట్టుగా భగవంతుని కూడా మూసేస్తారు. గుళ్ళల్లో మనం వెళ్ళి ప్రశాంతంగా దేవుడితో మాట్లాడుకోలేము అని అనుకున్నప్పుడు ఇంట్లో ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి మీ ప్లేస్కున్న ప్లేస్లోనే పిలుచుకొని మాట్లాడుకోండి. భగవంతుడు ఎక్కడో లేడండి, మన లోపలే ఉంటాడని మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. మీరేం చేస్తారంటే ఈ టైంలో మీరు ఒక దగ్గర కూర్చొని మంచిగా చక్కగా ఇది ఇన్నర్ వర్క్లో నేను చెప్తానమాట. చాలా వరకు డిఎమ్స్కి చెప్తూ ఉంటాను. డిఎం అయినా డిఎఫ్ అయినా చేయొచ్చండి. ఒక దగ్గర కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దైవంతో మంచిగా చక్కగా జపం చేయండి. ఇష్టమైన శ్లోకం ఏదైనా ఉంటే చేయండి, మంచిగా చదవండి. దాని తర్వాత మీ ఇష్టమైన అంటే మీ డిఎం, మీ లోపల ఉన్న మీరు తప్పించే ఆ వ్యక్తి కోసము
కళ్ళు మూసుకొని తనని వచ్చి కూర్చోమని చెప్పండి. ఎదురుగా తన ఆత్మని వచ్చి కూర్చోమని చెప్పండి. మాట్లాడండి. వచ్చి కూర్చున్నట్టుగా ఇమాజిన్లో పెట్టండి. ఓకేనా? తనతోని మాట్లాడండి. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతాను. మీరు దయచేసి ఇంత విలపించకండి. మీరున్న పరిస్థితి నాకు తెలుసు. మీరెంత ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాను అని మీరు మాట్లాడండి. మీరు ఆత్మధైర్యంగా ఉంటేనే నేను కూడా ఆత్మధైర్యంగా ఉంటాను. నేనేమి ఖాళీగా లేను. శివపార్వతులని మన ఇద్దరిని ఒకటి చేయమని, పరిస్థితులన్నిటి సరిచేయమని ఆ ఆత్మతో మీరు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి. మాట్లాడి మీరంటే నాకు చాలా ఇష్టం అని 3 సార్లు చెప్పండి. నన్ను మీరు చాలా ఇష్టపడుతున్నారని కూడా 3 సార్లు చెప్పి మీరు ప్రశాంతంగా ఇప్పుడు ఉండవచ్చు అనేసి మీరు మీరు ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పి సైలెంట్గా కాసేపు కూర్చోండి. తనని గుర్తు చేసుకోండి. ఏడుపు వస్తే ఏడవండి, తప్పులేదు. ఎందుకంటే దాంతో మీ మనసు అనేది శుద్ధి అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ భగవన్ నామ స్వరూపంతో మీరు మాట్లాడతారు కాబట్టి ఆయన మీకు శక్తి ఇచ్చి మీ ఇద్దరిని ఆశీర్వదించి అక్కడ మిమ్మల్ని ఇద్దరిని బలపరచడం అనేది జరుగుతుంది అన్నమాట. అది అయిన తర్వాత మీరు మీకు వీలైనంత వరకు మన స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టండి. మీకు దయచేసి మీరు చెట్లకి నీళ్ళు పోయండి. చెట్లు ఎండాకాలంలో నిలవెల్లా ఆడిపోతుంటాయి. దయచేసి నీడన అనేది ఇవ్వండి. ఓకేనా? ఓకే. మీ వ్యక్తి మీ గురించి విపరీతంగా ఆలోచిస్తూనే ఉంటారండి. మీరు కూడా అలాగే ఉన్నారు. ఇది ఎక్కడైతే మీకు 10 అనేది నంబర్స్ మీకు ఎక్కడైనా 222 కనబడింది, 22 కనబడింది, అట్లాంటివి ఏమైనా నెంబర్స్ కనబడితే కనుక మీరు వెళ్ళి అంటే మీరు తనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన పేరు అన్నా ఆమె పేరన్నా తీసుకొని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పండి. ఓకేనా? ద హార్మిట్ రాత్రి నేను చెప్పాను కదా, ఇదంతా విలపించడమే వస్తుంది. ఏం చేయాలి అక్క చూద్దాం. నేను కూడా చూస్తున్నాను కదా, పార్టీ అనేది ఉంది మనకి. ఓకేనా? పార్టీ అనేది ఉంది. ఒక 3 నెలలు మీరు ఓపిక పట్టండి. లేకపోతే 3 రోజులలో అయినా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావడము, మీతో మాట్లాడడము. తనకు కూడా అవ్వదండి, ఎందుకంటే తను కూడా మనిషే కదా మనలాగా. ఈజీగా ఆలోచిద్దాం. ఎంత చేసినా ఏం చేసినా తను కూడా మనిషే కాబట్టి ఆయన మీతో దూరం ఉండలేడు ఆయన. ఓకేనా? డెవిల్ ఎనర్జీ వచ్చింది. దయచేసి ఎవరో మిమ్మల్ని విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మిథునం రాశి వాళ్ళకి రెసిగ్నేట్ అవుతుంది. చాలా అంటే ఇప్పుడు డిఎఫ్కి అయితే ఏం కాదండి. డిఎఫ్ చాలా బాగున్నారు. డిఎఫ్ ఇలాగే ఉండండి, ఇన్నర్ వరకు మంచిగా చేయండి. కానీ డిఎం గారి పైన అయితే విపరీతంగా అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్స్. కాకపోతే నాకు తప్పని టైంలోనే నేను మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంటే మీ డిఎంకి అది లేడీస్ అయినా జెంట్స్ అయినా విపరీతంగా అంటే చేతబడులు చేయించడం కానివ్వండి, సంథింగ్ రాంగ్ అనేది బ్లాక్ మ్యాజిక్స్ చేపించడం కానీ జరుగుతుందనమాట. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. పరిస్థితుల్లో మీరు సఫర్ అవుతారు తప్ప మిమ్మల్ని విడదీసేది ఎవరికీ లేదు. ఎట్లాంటిదైనా పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఎట్లాంటి డెవిల్ ఎనర్జీ అయినా ఎట్లాంటి చేతబడులు అయినా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. ఒకవేళ ప్రేమికులు అయితే కనుక జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడైనా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడైనా చాలా ధ్యానంగా ఉండండి. బ్రదర్స్ మీరు మీతోని ఎవరైతే బ్రదర్స్ చూస్తారో మీతోని ఇల్లు నడుస్తుంది, మీ కుటుంబము మీతో నడుస్తుంది. దయచేసి మీరు నడిచేటప్పుడు, బండి నడిపించేటప్పుడు ధ్యానంగా ఉండండి, జాగ్రత్తగా ఉండమని ప్రతి ఒక్క నా ఛానల్ చూసే ప్రతి ఒక్క బ్రదర్ని నేను వేడుకుంటున్నా. जो भी है मुसलमान बच्चे भी मुझे बहुत 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 प्यार करते हैं, बहुत प्यार करते हैं. दीदी आप बहुत अच्छे बोलते हो. व्हाट्सएप में तो इतना प्यार देते हैं मुझे, मैं क्या बोलूँ. आप रमज़ान रख ले के भी आपके दुआ में मुझे याद कर ले रहे हो. मैं तो सच में रो ले रही हूँ आपके प्यार से. दया करके आप चलते, जब आप गाड़ी चलाते आराम से आलू चलाइए और ध्यान से चलाइए. क्यों बोले तो आपसे घर चलता है, आपसे घर चलता है. मैं तो बहुत
मेरे को तो रुला दे रहे हैं। आप मुसलमान बच्चे तो व्हाट्सएप में इतना प्यार दे रहे हो। कल तो मैं इतना बादशाह बोल के दिए थे। थैंक यू वेरी मच ब्रदर, मुझे बहुत प्यार दिए आप व्हाट्सएप में। दीदी आप इतना अच्छा बोलते हो, बहुत अच्छा लगता है, हमारा दिन बहुत अच्छा गुजर जाता है। आप भगवान के नाम से जो शुरू करते हो बोल रहे, थैंक यू वेरी मच, रियली आई एम टेलिंग थैंक यू, थैंक्स अ लॉट। और जो भी है मुसलमान लड़कियां हैं उन लोग भी बहुत प्यार दे रहे हैं आपको। भगवान आपके अल्लाह जो आपके मन में है, वो लड़का हो दो जो शादी वैसे वालों भी मेरे को जो मैसेज करते हैं, दीदी हम लोग कैसा करना है, आराम से रहिए, अल्लाह से दुआ में पूछिए। एक ही बात है, देर है पर अंधेरा तो नहीं है। भगवान कंपल्सरी अपन जो पूछते हैं ना, अल्लाह होंदो, ईश्वर होंदो, जीसस होंदो, गुरु नानक होंदो, वो देते हैं पर ज़रा लेट से देते हैं। क्यों बोले तो अपन भी बच्चों को जो भी पूछे तो ये देना नहीं देना, आइसक्रीम दिलाओ ठंडा खा ले में बोले तो अपन नहीं दिलाते। क्यों बोले तो उनका तबीयत ख़राब होता उनकी। वैसे ही उन्होंने भी ज़रा सोचते रहते, अपन भी समझना है। अल्लाह भी अपने लिए अच्छा ही करते ना, इसलिए ओके। बहुत प्यार है, बहुत ప్యార్ कर रहे మీ వ్యక్తి మిమ్మల్ని డిఎం విపరీతంగా ఈ టైంలో మాత్రం చాలా చాలా ప్రేమ ఉంది, టవర్ మూమెంట్ కూడా ఉంది. బ్యాడ్ అనేది చాలా భయంకరంగా ఉంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఇన్నర్ వర్క్ బాగా కంప్లీట్ చేయండి. ఇంకా లాస్ట్కి అయితే నైట్ ఆఫ్ కప్స్ ఏం వచ్చిందంటే మనకి డెవిల్ ఎనర్జీ ఉంది, రైట్. ద టవర్ వచ్చింది, చాలా భయంకరంగా ఉంది. 10 మందిలో ఉండకండి. 10 जने में नहीं रहना, अकेले में रहो. आपके आप आइसोलेशन में कर लो, ఐసోలేషన్ में कर लो, आपके आप बचा लो. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు అనేది మంచి రోజులు ఉన్నాయి. మీరు ఇన్నర్ వర్క్తోని మీరు మిమ్మల్ని కాపాడుకుంటే ముందు అనేది మీకు కంపల్సరీ డిఎండిఎఫ్ అనేది ఒకరి గురించి ఒకరు పుట్టిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని విడదీయలేరు, ఎవ్వరు విడదీయలేరు. మీరు ఒకటి అవుతారు. కాకపోతే కావాల్సింది ఏంటి? అవునండి, ఓర్పు, సహనం, క్షమించే గుణం ఇవ్వండి. మిమ్మల్ని ఎవరైనా బాగా క్షమిస్తే, మిమ్మల్ని బాధ పెడితే సైలెంట్గా ఉండి వాళ్ళని క్షమించేసేయండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి వాళ్ళని ఏమన్నా అంటే కర్మ పెరుగుతూ ఉంటుంది, మీ జర్నీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిగా ఉండాలి.